ఇల్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉద్యోగం వచ్చిన తర్వాత కలలుగానేది అదే, ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండు అని. కనుక ఎవరైనా ఒక ఇల్లు ఉండాలని అనుకుంటాం. అలాగే దేవుడు కూడా అనుకున్నాడు, నాకు కూడా ఒక ఇల్లు కావాలా అని. ఎక్కడ? మహేంద్ర హిల్సా, జూబ్లీ హిల్సా, బంజారా హిల్సా? ఏ హిల్స్? సియోను కొండ మీద, అనగా యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన ప్రజల యొక్క సమూహమే ఆ పరిశుద్ధ పట్టణం, ఆ సియోను కొండ, యెరూషలేము కొండ. కొత్త నిబంధనలు ఇవే మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ దైవ ఏర్పాటును అనుసరించి మనలందరినీ ఆత్మ సంబంధమైన గృహముగా ఇల్లుగా చేశాడు. అది యేసు ప్రభు రక్తము ద్వారా జరిగిన ప్రక్రియ. యేసు రక్తం లేకపోతే ఇలాగ చేరవచ్చడం అసంభవం. కనుక ఆయన రక్తము, బలి, త్యాగము, సిలువ సమస్త మానవ కోటికి ఆశీర్వాదం, ఆధ్యాత్మికమైన మేలు. ఏంటి ఇల్లు ఏం మనకు జ్ఞాపకం చేస్తుంది? ఒక 5 విషయాలు కనీసం మీకు తెలిసినవే, పరిచయం ఉన్నవే జ్ఞాపకం చేయటానికి వచ్చే ప్రయత్నం చేస్తాం. మొదటిది, ఇల్లు అనే కాన్సెప్ట్, దేవుని ఇల్లు అనే కాన్సెప్ట్. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబుకు దేవుడు ఆ రాత్రి చూపించినాడన్న సంగతి మనకు పరిచయం. అందుకే ఆ ఇంటికి ఆయనే పేరు పెట్టాడు. జెనసిస్ చాప్టర్ 28 verse 17. ఆదికాండం 28:17. భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. 16వ వచనం, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. దేవుని ఇల్లు అంటే మొదటిది డివైన్ పర్సన్. దేవుడే అక్కడ ఉన్నాడు. ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ దేర్, ఇట్ కెన్ నెవర్ బి గాడ్స్ హౌస్. దేవుడే లేకపోతే దేవుని ఇల్లు కాదు. నిశ్చయముగా, అష్యూరెడ్లీ, ష్యూర్లీ ఉన్నాడో లేదో తెలీదు అని కన్ఫ్యూషన్ మైండ్తో చెప్పేవాడు కాదు. నిద్రలో ఉన్నాడులే ఏదో చెప్పేసాడా అనుకోవటానికి వీల్లేదు. ఆయన నిద్రలో ఉన్నా, నిద్ర తెలిసి లేచినా ఆయన నోట్లో నుండి